తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వందే భారత్ ఇండియన్ రైల్వే ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత ఈ సర్వీసులకు దక్కుతుంది. భారత రైళ్ల వేగాన్ని 180 కిలోమీటర్లకు పెంచిన ఈ వందే భారత్ ట్రైన్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే దీని పనితీరు కూడా అంతే చక్కగా ఉంటోందని పరిశోధనలు చెప్తున్నాయి. ఇటీవల ట్రయల్ రన్లో ఇదే విషయం నిరూపితమైంది. వందే భారత్ రైల్ ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రయాణాన్ని చాలా వరకు తగ్గించి సుఖవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించే ఈ ట్రైన్లకు టికెట్ ధర అలానే ఉన్నా వేగంగా గమ్యస్థానాలకు చేరాలనుకునే వారికి చక్కని ప్రయాణ సాధనంగా మారుతోంది. దాదాపు 700 కిలోమీటర్ల రైలు ప్రయాణం చేయాలంటే 12 గంటలు పడుతుండగా దీన్ని ఈ వందే భారత్ రైళ్లు కేవలం 7-8 గంటల్లో గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. దీనికి తోడు వందే భారత్లో సీట్లు, లోపలి వాతావరణం చాలా స్మార్ట్గా అందంగా కూడా ఉండడంతో ఇందులో ప్రయాణం చేసేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైలుకు సంబంధించి వెస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రోహల్ ఖుర్ద్, ఇంద్రఘర్, కోటా సెక్షన్లో ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు స్థిరత్వం, బ్రేకింగ్, ప్రయాణ అనుభవాన్ని పరీక్షించేందుకు లోడ్తో పాటు ఖాళీగాను టెస్టింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో రైలు గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ను అందుకుంది. ఈ సందర్భంగా వాటర్ టెస్ట్ను కూడా నిర్వహించారు. రైలు గరిష్ట వేగంతో వెళుతున్నప్పుడు 3 గాజు గ్లాసులలో నీటిని ఉంచినా అందులో నీరు ఏమాత్రం తొణకలేదు. 3 గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచినప్పుడు కూడా గ్లాసులు కింద పడలేదు. ఇది ఇండియన్ రైల్వేస్ పనితీరుకు అద్దం పడుతోందని పలువురు ప్రశంసిస్తున్నారు. వందే భారత్ స్లీపర్ రైల్లో ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు.